గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ టూ సమ్స్ పెండింగ్ ఉన్నాయి ఈ చాప్టర్లో. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఆర్బిట్రేజ్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. ఐమ్ రైట్? లాస్ట్ సెషన్లో ఆర్బిట్రేజ్ కాన్సెప్ట్లో ఏ సమ్ మీకు లాస్ట్ సమ్ ఇచ్చింది నేను? 27. ఆన్సర్ ఎంత వచ్చింది 27కి? 900 రూపీస్ వస్తుంది. ఓకే, ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్ అది, అవునా కదా? ఎస్. నౌ ప్లీజ్ లుక్ ఎట్ ప్రాబ్లం నెంబర్ 5. అక్సర్ లిమిటెడ్, అదే స్టడీ మెటీరియల్లో కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్ సమ్ అక్సానా అక్సర్. అరే యాక్చువల్లీ అది ఏమైనా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు లేరా మళ్ళీ. చదివేదా క్వశ్చన్? కెన్ ఐ రీడ్ ద క్వశ్చన్? Aksar Limited has a sales of 68 lakh rupees with a variable cost ratio of 60%. Sales 68 lakhs, variable cost ratio 60%. The company has fixed cost of 16 lakh 32,000. The capital of the company comprises of 12% long-term debt 1 lakh, preference shares of 10 rupees each carrying dividend rate of 10%. Preference shares face value entanta 10 rupees, preference dividend rate 10%, and 1,50,000 equity shares. Equity shares and actually 1 lakh preference shares of 10 rupees each carrying 10 dividend rate of 10%. అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh rupees అని చెప్పాడు. ఫేస్ వాల్యూ వచ్చి 10. అంటే ఎన్ని ప్రిఫరెన్స్ షేర్స్? 10,000 కదా. ఒకసారి సెంటెన్స్ కొంచెం చూడండి జాగ్రత్తగాను. ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ కంప్రైజెస్ లాంగ్ టర్మ్ డెట్ 12%, లాంగ్ టర్మ్ డెట్ ఒకటి, 1 lakh rupees ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 10 rupees each carrying dividend rate of 10%, and 1,50,000 ఈక్విటీ షేర్స్. మొత్తం 3 సోర్సెస్ ఉన్నాయి. డెట్ ఉంది, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. కానీ ఏం ఇవ్వలేదు వాడు? డెట్ అమౌంట్ ఇవ్వలేదు. ద ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు ద కంపెనీ ఇస్ 30%. 30% ట్యాక్స్ రేట్ అంటున్నాడు. అట్ కరెంట్ సేల్స్ లెవెల్, ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ దగ్గర నన్ను ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే డిటర్మైన్ ద ఇంట్రెస్ట్, ఈపీఎస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డెట్ ఫర్ ది ఫర్మ్. ఈ 3 అడుగుతున్నాడు. ఏమేమి అడుగుతున్నాడు? ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ దగ్గర ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకంటే అసలు డెట్ ఇవ్వలేదు వాడు సమ్లో. చూడు ఒకసారి, డెట్ 12% లాంగ్ టర్మ్ డెట్ అన్నాడు కానీ ఏమి ఇవ్వలేదు? డెట్ అమౌంట్ ఇవ్వలేదు. అందుకే డెట్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అమౌంట్ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈపీఎస్. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఈపీఎస్ వస్తుంది కదా. ఇవన్నీ ఏ సేల్స్ లెవెల్ దగ్గర అడుగుతున్నాడు? 68 lakhs దగ్గర. మీకు వెంటనే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలనిపిస్తుంది, చెయ్యండి, కానీ ఆన్సర్ రాదు. బికాస్ డెట్ అమౌంట్ లేదు కాబట్టి. వినిపిస్తుందా? హలో. మిగతా డేటా అంతా ఉంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ డివిడెండ్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ నుంచి చదువుతున్నాను ఇక్కడి నుంచి. అట్ కరెంట్ సేల్స్ లెవెల్ డిటర్మైన్ ద ఇంట్రెస్ట్ అమౌంట్, ఈపీఎస్, అమౌంట్ ఆఫ్ డెట్ ఫర్ ది ఫర్మ్ ఇఫ్, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఇఫ్ a 25% decline in sales, 25% సేల్స్ రెడ్యూస్ అయితే, యాక్చువల్లీ 25% రిడక్షన్ అంటే 68 lakhsలో 25% తీసుకుని డిడక్ట్ చేస్తే మీకు 51 lakhs వచ్చిందా? 68 lakhs into 25% డిడక్ట్ చేయండి, 51 lakhs వస్తుంది. ఇఫ్ a 25% decline in sales will wipe out all the EPS. Will wipe out what? All the EPS. Wipe out all the EPS అంటే మీనింగ్ ఏంటి? దేనా? హలో, వైప్ అవుట్ ఆల్ ద ఈపీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్నింగ్స్ పర్ షేర్, ఎర్నింగ్స్ పర్ షేర్ పోతుంది మొత్తం. అంటే బిగ్ జీరో, రైట్? ఈపీఎస్ ఎంత అవుతున్నట్టు అప్పుడు? జీరో. వైప్ అవుట్ ఆల్ ద ఈపీఎస్ అన్నాడు. అసలు ఈపీఎస్ ఏ ఉండదంటే ఇంకా జస్ట్ 25% సేల్స్ రెడ్యూస్ అయితే ఈపీఎస్ ఏమైపోతుందని చెప్తున్నాడు? జీరో అవుతుందని ఆ సెంటెన్స్లో వాడు ఇండికేట్ చేశాడు. వైప్ అవుట్ ఆల్ ద ఈపీఎస్.
మీకు ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్లో ఈపీఎస్ ఏదైతే వస్తుందో అది జీరో అయిపోతుంది. నథింగ్ బట్ దట్ లెవెల్ ఆఫ్ సేల్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. వాట్ వాజ్ దట్? బ్రేక్ ఈవెన్ పాయింట్. బట్ దట్ ఈస్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈపీఎస్ జీరో అయిపోవడం వినిపిస్తుందా? దాని నుంచే ఇప్పుడు మనం ఫర్దర్గా నెంబర్స్ అన్నీ అరైవ్ అవుతాం. అంటే నాకు ఇప్పుడు 25% సేల్స్ తగ్గిన తర్వాత ఉండే సేల్స్ లెవెల్ దగ్గర ఈపీఎస్ ముందే తెలుసు అంటాను నేను. అవునా కాదా? ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ దగ్గర నాకు ఈపీఎస్ తెలియదు, ఎందుకంటే ఈపీఎస్ అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కానీ 25% సేల్స్ రెడ్యూస్ అయిన తర్వాత మాత్రం నాకు ఈపీఎస్ తెలుసు. ఎంత ఈపీఎస్? జీరో. అంటే దాని నుంచి బ్యాక్వర్డ్ కంపిటేషన్ చేస్తాను, బికాస్ ఐ నో ద నెంబర్ ఆఫ్ షేర్స్, రైట్? Earnings available to equity shareholders divided by number of equity shares is EPS. Number of equity shares into EPS is earnings available to equity shareholders. From that, I can go for backward computation to arrive some of the fixed expenses like interest cost. And from that interest, I can calculate amount of debt because I know the rate of interest, right or wrong? Hello? అంటే వీడు చెప్పిన ఈ సెంటెన్స్ క్రూషియల్ ఈ సమ్ మొత్తానికి. ఏ సెంటెన్స్? దిస్ పర్టికులర్ సెంటెన్స్. ఓకే, ఇది లేకపోతే సమ్ మనం చేయలేం, బికాస్ అక్కడే మనకి ఈపీఎస్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ మెటీరియల్ ఒకటి ఇవ్వండి అమ్మా. అది కాదు, టెక్స్ట్ బుక్ ఇస్తున్నా. ఎస్ ప్లీజ్. వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of amount of interest and debt. In fact, that is our requirement, right? No need to write working. The requirement కింద రాయొచ్చు. ఎస్, వర్కింగ్ నోట్ అని రాసినా పెద్ద ప్రాబ్లం ఇంకా. పర్టికులర్స్ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారు మీరు? ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. అది కూడా ఏ సేల్స్ లెవెల్ దగ్గర? 25% రెడ్యూస్ సేల్స్ లెవెల్ దగ్గర. అర్థమవుతుందా? 25% తగ్గిన తర్వాత వచ్చిన సేల్స్ లెవెల్ దగ్గర. రివైజ్ సేల్స్ 68 lakhs into 75% అని రాయచ్చా? ఎంత అమౌంట్? 51 lakhs. వేరియబుల్ కాస్ట్ రేషియో అని చెప్పాడు. వేరియబుల్ కాస్ట్ రేషియో సేల్స్ మీదగా అప్లై చేయాలి. వేరియబుల్ కాస్ట్ at the rate 60%. అప్లై ఇట్. 30,60,000. కాంట్రిబ్యూషన్ 20,40,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 16,32,000. Then EBIT 4,08,000. తర్వాత ఇంట్రెస్ట్ తెలియదు, నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఏమంటారు? ఇంట్రెస్ట్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఈబీటీ. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ లెస్ ట్యాక్స్ at the rate 30%, right? Then I'll get earnings after tax. Preference share capital ఉందా ఇక్కడ? ఉంది. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. Earnings available to equity shareholders. Write the preference dividend amount. You know that amount, right?
Preference share capital 1 lakh into preference dividend rate. It will be 10,000 preference dividend. Okay. Yes. Earnings available to equity shareholders is A. B, number of equity shares. ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1,50,000 షేర్స్ ఉన్నాయి. At this new level of sales, my EPS is 0, right or wrong? Because they said a 25% reduction in sales will wipe out all the EPS, the existing EPS at your existing sales level. ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ దగ్గర ఇచ్చిన ఈపీఎస్ మొత్తం జీరో అయిపోతుందంట. ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ దగ్గర ఈపీఎస్ ఎంత సార్? అదే మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు విత్ దిస్ బేస్. అర్థమవుతుందా? హలో. సో ఈపీఎస్ జీరో అయిపోయిందంటే దాని అర్థం ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత వచ్చి ఉండాలి? జీరో వచ్చి ఉండాలి. ఐఎమ్ గోయింగ్ విత్ వాట్? ద బ్యాక్వర్డ్ కంప్యూటేషన్. Why? Backward calculation. Yes. Now. చెప్పు. ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ జీరో రావాలంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చి ఉండాలి? 10,000. If EBT is 100, tax is 30, earnings after tax should be 70. 70 is equal to 10,000. Then 100 is how much? 10,000 into 100 by 70. It will be 14,286. Tax will be అందులో 4,286 ఏగా. Low. Then how much is your interest? Gap తీసుకోండి. Balance 4,08,000 minus 14,286. 3,93,714 బ్యాలెన్సింగ్ ఫిగర్. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఉంటుంది, వేరియబుల్ ఉండదు. డూ యూ నో దట్? అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ ఉంటుంది. డెట్ అమౌంట్ ఫిక్స్డ్ ఉంటే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. జస్ట్ బికాస్ సేల్స్ రెడ్యూస్ అయినా ఇంక్రీజ్ అయినా ఏం చేంజ్ అవ్వదు? ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ కంపిటీషన్ ద్వారా రావైన ఇంట్రెస్ట్ మనకు డెఫినెట్గా ఓల్డ్ సేల్స్ లెవెల్ దగ్గర కూడా సేమ్ అమౌంట్ అవుతుంది, అవునా కదా? సో ఐ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ అమౌంట్ ఆఫ్ డెట్ ఆల్సో హియర్. అమౌంట్ ఆఫ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు interest by interest rate. Interest amount 393,714 divided by interest rate 12%. ఎంత? 32 lakh 80,950. చెప్పండి రా, మళ్ళీ డౌట్. మళ్ళీ అన్న 2 వస్తే 2 మింగేశారేమో అని అడుగుతున్నాను మీకు. 952 వస్తే 950 రాసుకో చాలే అన్న చెప్తున్నావా? చెప్పట్లేదుగా. ఓకే, క్లియర్. 950 రౌండ్ ఫిగర్, రైట్? వీ గాట్ దిస్ అమౌంట్ ఆఫ్ డెట్ ఆల్సో. ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది. ఎంత అమౌంట్? 393,714. అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఈపీఎస్ ఎంత, అమౌంట్ ఆఫ్ డెట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసాయి కాబట్టి నేను నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఈపీఎస్ ఎట్ ది existing sales level. What do you say? Calculation of EPS at existing sales level. Particular amount rupees. Write the same sales amount. How much is your sales? 68 lakhs minus variable cost.
at the rate 60%, apply it. 40 lakh 80,000. Then I'll get contribution 27 lakh minus fixed cost 16 lakh. No change in it, right? EBIT 10 lakh 88,000. ఇంట్రెస్ట్ ఇంతకు ముందు వచ్చిన అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇక్కడ రాయొచ్చా? ఈ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది 25% రెడ్యూస్ అయిన సేల్స్ లెవెల్ దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్ ఇప్పుడు రాయొచ్చా అని అడుగుతున్నా. ఎస్, ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ఫిక్స్ 393 740. Reduce it 6,94,286. Can I write earnings after tax directly? 70% because tax rate is 30%, right? Apply it. 4,86,000 minus PD, preference dividend 10,000. That is also fixed, right or wrong? Earnings available to equity shareholders 4 lakh. Number of equity shares A by B. A number of equity shares and another 1,50,000. EPS 3.57. 17. That's it, right? Just confirming the answers. 3.173. Right, we got it. Test statement closes. No, separate was. Yes. Next question, sixth one. ఈ సిక్స్త్ ప్రాబ్లం మీకు కంటెంట్ మిస్ అయిందమ్మా. స్టడీ మెటీరియల్ డైరెక్ట్గా రెఫర్ చేయండి చాలు. ఐసీఏ స్టడీ మెటీరియల్ మీ దగ్గర లేకపోతే క్వశ్చన్ రాసుకోండి. దట్స్ మై సజెషన్. గాట్ ఇట్? మళ్ళీ మీ చేతులు ఎప్పుడు పడితే రాస్తేనే ప్లాన్. సో ఐసీఏ స్టడీ మెటీరియల్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్వేస్ స్టూడెంట్స్ కన్సర్న్, రైట్? రాయించాను కదా అసలు, అవునా కదా? కాబట్టి ఐసీఐ స్టడీ మెటీరియల్ క్యారీ చేయండి. ఇంకా అస్సలు వర్కౌట్ కాకపోతే అప్పుడు ఇంకా చూసి రాయండి. ఇది మెటీరియల్లో కొంచెం మిస్ అయింది. జస్ట్ రైట్ దిస్ క్యాపిటల్ స్ట్రక్చర్ చాప్టర్స్. This is a combination of few chapters: cost of capital, capital structure, అండ్ ఈవెన్ లివరేజెస్లో ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు. నిజానికి ఇది మీరు చేయొచ్చు, మీరు చూసుకోవచ్చు సొల్యూషను స్టడీ మెటీరియల్. బట్ స్టిల్ ఒకసారి ఈ సమ్ గురించి ఓవర్వ్యూ ఇచ్చి సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఇస్, బట్ చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఓపిక్గా చేసుకోవాలి. కెన్ ఐ స్టార్ట్? రెస్పాన్సిబుల్ గర్ల్స్.
డోర్ మాత్రం క్లోజ్ చేయరు జీవితకాలం. Can I read the question? The financial advisor of Sun Limited is confronted with the following two alternatives. Alternative financing plans for raising 10 lakh rupees that is needed for plant expansion and modernization. మనకి ఎంత ఫండ్ కావాలంటమ్మా? 10 lakhs. We have two alternatives to raise this money, 10 lakhs. Alternative 1, issue 80% of the funds with 14% debentures with a face value of 100 rupees each at par and redeem at a premium of 10% after 10 years. ఈ 10 lakhsలో 80% డిబెంచర్స్ ద్వారా రైస్ చేయొచ్చు అంట. 10 lakhs into 80% అంటే ఎంత? 8 lakhs. అండ్ బ్యాలెన్స్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్ అట్ 33 ప్రీమియం. బ్యాలెన్స్ వచ్చి 1/3 ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చు అంట. 33.33% ప్రీమియం. ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో ఈక్విటీ షేర్స్కి దానికి ఒక 33.33% ఏం అప్లై చేయాలి? ప్రీమియం అప్లై చేయాలి. వినిపిస్తుందా? సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్టర్నేటివ్ 1లో 8 lakhs డెట్, 2 lakhs ఈక్విటీ ద్వారా రైస్ చేయమంటున్నాడు. ఎస్. Alternative 2, raise 10% funds required by issuing 8% irredeemable debentures with a face value of 10 rupees each at par and the remaining by issuing equity shares at current market price of 125. Alternative 2లో ఏంటంటే 20 lakhsలో ఎంత 10 lakhsలో 10% అంటే ఎంత? 1 lakh మాత్రమే డెట్ రైస్ చేయండి, 8% ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. బ్యాలెన్స్ 9 lakhs మొత్తాన్ని దేని ద్వారా రైస్ చేయమంటున్నాడు? ఈక్విటీ షేర్స్ ద్వారా రైస్ చేయమంటున్నాడు at a current market price of 125. What do you say? This is alternative 2. Currently the firm has an earnings per share of 21. EPS వచ్చి 21 ఉందంట. The modernization and expansion program is expected to increase the firm's EBIT by 2 lakh rupees annually. ఈ ఎక్స్పాన్షన్ వల్ల మన EBIT ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 2 lakhs. The firm's condensed balance sheet for the current year is given below. So condensed balance sheet ఇచ్చారు simplified గా. Balance sheet as on 31st March 2022. We have current assets, plant and equipment, current liabilities, 10% long-term loan, reserves and surplus, equity share capital of 20 lakh rupees with a face value of 100 rupees each. So the equity share capital face value is 100. See, these are your existing sources, nothing but existing capital structure. Ignore current liabilities, just focus on other liabilities. 10% long-term loan, reserves and surplus, equity share capital. These are your sources in your existing capital structure. Am I right or wrong? Now, I'm planning to raise what? The extra fund of 10 lakhs either through alternative 1 or through alternative 2. If I go with the alternative 1, I'm going to add 2 more sources, debt and equity, right or wrong? If I go ahead with alternative 2, I'm going to add another 2 more sources, debt and equity. Just the amounts will change. What do you say? ఏదైనా సరే ఆల్టర్నేటివ్ 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా నేను ఎన్ని సోర్సెస్ యాడ్ చేయబోతున్నాను? ఇప్పుడు 2 సోర్స్. ఆ 2 సోర్స్ యాడ్ చేయబోతున్నానంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోర్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఈ 2 సోర్స్లో ఈక్విటీకి యాడ్ అయిపోతుంది. డెట్ మాత్రం సపరేట్గా వస్తుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ వేరు డిఫరెంట్ ఉంటుంది కదా. ఆర్ యూ గెటింగ్? హలో? ఎస్. ఇప్పుడు however the finance advisor is concerned about the effect that issuing of debt might have on the firm. ఫైనాన్స్ అడ్వైజర్ కన్సర్న్ ఏంటంటే డెట్ ఇష్యూ చేయడం వల్ల ఫర్మ్ మీద ఇంపాక్ట్ ఉంటుందంట. ఎలా ఇంపాక్ట్ ఉంటుందంట? ద యావరేజ్ డెట్ రేషియో ఫర్ ది ఫర్మ్స్ ఇన్ ఇండస్ట్రీ 35%. డెట్ రేషియో ఇండస్ట్రీలో ఎంత ఉందంట? 35%. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెట్ రేషియో? డెట్ బై ఈక్విటీ is debt equity ratio. I'm asking about debt ratio. Debt by equity is not a percentage. Do you know that? Yes, nice. What was that? Debt by capital employed. That's what the formula for debt ratio. అరే ఎప్పుడైనా డెట్ ఈక్విటీ రేషియోలో డెట్ ఈక్విటీ రేషియోని పర్సంటేజ్ ఇచ్చాడు అనుకో, మీనింగ్ ఏంటి? డెట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని అంటే జనరల్లీ డెట్ రేషియో అని చెప్తాడు. డెట్ రేషియో అని చెప్పి పర్సంటేజ్ ఇచ్చారంటే వాడు ఇచ్చింది డెట్ ఈక్విటీ రేషియో కాదు, డెట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే టోటల్ క్యాపిటల్లో డెట్ ఎంత పర్సంటేజో ఇచ్చినట్టు. డెట్ ఈక్విటీ రేషియో అనేది డెట్కి ఈక్విటీకి ఉన్న రిలేషన్ని రేషియోలో ఎస్టాబ్లిష్ చేస్తాం. 2:1 అని, 1:1 అని. వాట్ యూ సే? ఎస్. సో ఇక డెట్ రేషియో చెప్తున్నాడు ఎంత పర్సంటేజ్ అంట? 35%. ఇండస్ట్రీలో డెట్ రేషియో ఎంత ఉందంట? 35%. హీ బిలీవ్స్, ఎవరో అతను ఫైనాన్స్ అడ్వైజర్, ఇఫ్ దిస్ రేషియో, విచ్ రేషియో? డెట్ రేషియో ఈజ్ ఎక్సీడెడ్ అంటే ఎక్సీడ్ అయితే దేనికన్నా ఎక్సీడ్ అయితే ఇండస్ట్రీ యావరేజ్ అయిన 35% కన్నా ఎక్సీడ్ అయితే ద పీ రేషియో ఆఫ్ ది కంపెనీ విల్ బి 7 బికాస్ ఆఫ్ ది పొటెన్షియల్లీ గ్రేటర్ రిస్క్. పీ రేషియో ఎంత అయిపోతుందంట? 7 అయిపోతుందంట. యాక్చువల్లీ వాట్ ఈస్ అవర్ ఎగ్జిస్టింగ్ పీ రేషియో? డూ యూ నో దట్? యూ డోంట్ నో. పీ రేషియో అంతా మనకు తెలియదు ఎగ్జిస్టింగ్.
బట్ ఏదైనా పిఈ రేషియో మాత్రం ఏమైపోతుందని చెప్తున్నాడు, రెడ్యూస్ అవుతుంది, 7 అవుతుందని చెప్పాడు. అవునా కదా? విల్ బి 7 బికాస్ ఆఫ్ పొటెన్షియల్లీ గ్రేటర్ రిస్క్. పొటెన్షియల్లీ గ్రేటర్ రిస్క్ అంటే డెట్ యాడ్ చేసామనుకో, ఎక్కువ డెట్ వస్తే ఏమవుతుంది, ఫైనాన్షియల్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికి ఆ ఫైనాన్షియల్ రిస్క్ ఇంక్రీజ్ అయ్యేది? క్రెడిటార్స్కా? క్రెడిటార్స్కి ఇంక్రీజ్ అవుతా, షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్ ఇచ్చిన వాళ్ళకి ఇంక్రీజ్ అవుతా, బ్యాంకర్కి ఇంక్రీజ్ అవుతా, దెన్ ఫర్ హూమ్? బోనస్. ఎప్పుడైనా రిస్క్ అల్టిమేట్గా తీసుకున్నది ఒక్కడే, అది ఏ రిస్క్ అయినా చెప్పు నువ్వు, ఎవరు? బోనస్. బోనస్ అంటే ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. దిల్ టేక్ అల్టిమేట్ రిస్క్, రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ డెట్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అయిపోతుంది, డెట్ రేషియో మోర్ దాన్ 35% అంటున్నాడంటే మీనింగ్ ఇండస్ట్రీలో బారో చేసే మనీ కన్నా మనం ఎక్కువ బారో చేస్తున్నట్టు. దట్ మీన్స్ వీఆర్ యాడింగ్ వాట్, మోర్ రిస్క్ టు అవర్ కంపెనీ, ఫైనాన్షియల్ రిస్క్. అప్పుడు ఆటోమేటిక్గా పిఈ రేషియో ఏమైపోతుంది అంటున్నాడు, 7 అవుతుంది అంటున్నాడు. అంటే మేబీ రెడ్యూస్ అవుతుందేమో. వాట్ యూ సే? సో డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యువర్ డెట్ రేషియో is more than 35%, then your PE ratio will be 7 times. That's what they're trying to say. If the firm increases its equity capital by more than 10%, equity capital more than 10% గానీ increase అయితే, he expects the PE ratio of the company will increase to 8.5 irrespective of the debt ratio. ఎప్పుడైతే ఈక్విటీ రేషియో మోర్ దాన్ 10% అవుతుందో, పిఈ రేషియో ఆటోమేటిక్గా 8.5 టైమ్స్కి ఇంక్రీజ్ అయిపోతుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డెట్ రేషియో. డెట్ రేషియో ఎంతనే ఉండవు, వినిపిస్తుందా? డెట్ రేషియో ఎంత ఉన్నా కూడా ఈక్విటీ 10% కన్నా ఇంక్రీజ్ అయితే, ఎగ్జిస్టింగ్ డెట్ ఈక్విటీ ఉంది కదా, ఆ ఈక్విటీ 10% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా పిఈ రేషియో ఎంత అయిపోతుందంట, 8.5 టైమ్స్. అజ్యూమింగ్ ట్యాక్స్ రేట్ ఈస్ 25%. అజ్యూమ్ టార్గెట్ డివిడెండ్ పేఅవుట్ అండర్ ఈచ్ ఆల్టర్నేటివ్ టు బి 60% ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ ద గ్రోత్ రేట్ టు బి 10% ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఈ సెంటెన్సెస్ మొత్తం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ కంపిటీషన్కి. డివిడెండ్ పేఅవుట్ రేషియో రెండు ఆల్టర్నేటివ్స్లోనూ మనకి ఎంత పర్సెంటేజ్ అంటే నెక్స్ట్ ఇయర్కి 60%. అంటే ఎర్నింగ్స్లో, వచ్చే ఎర్నింగ్స్లో 60% మనం ఏం చేస్తాం, డివిడెండ్ పే చేస్తాం. గ్రోత్ రేట్ వచ్చి 10% అంటున్నాడు, ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సజెస్ట్ విత్ రీజన్ విచ్ ఆల్టర్నేటివ్ ఇస్ బెటర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది బిలో గివెన్ క్రైటీరియా. సో ఉన్న ఆల్టర్నేటివ్స్లో ఏది బెటర్ ఆల్టర్నేటివ్ అని అడుగుతున్నాడు. బై కన్సిడరింగ్ దీస్ క్రైటీరియా, వాట్ వాస్ దట్ క్రైటీరియా? ఈపీఎస్ చూడు, మార్కెట్ ప్రైస్ పర్ చూడు, ఫైనాన్షియల్ లివరేజ్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యూజింగ్ బుక్ వాల్యూ వెయిట్స్. మొత్తం మీద ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏ ఆల్టర్నేటివ్ నువ్వు సజెస్ట్ చేస్తావు అని అడుగుతున్నాడు, బై కన్సిడరింగ్ దీస్ క్రైటీరియాస్. ఓకే, ఏంటంటే ఆ క్రైటీరియా? ఈపీఎస్, ఎంపీఎస్, ఫైనాన్షియల్ లివరేజ్, WACC and marginal cost of capital. You know, for how many alternatives I have to calculate this? Two. Alternative 1, alternative 2. Alternative 1 లో 20% debt to 80% equity కదా, alternate కాదా, 80% debt to 20% equity. Alternate 2 లో 10% debt to 90% equity. రైస్ అయ్యే అమౌంట్ ఎంత, 10 lakhs. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, మీకు సొల్యూషన్ చూపిస్తానమ్మా, క్యాలిక్యులేషన్ చేయను, బికాస్ ఇది సమ్ మీరు చేయొచ్చు, కాకపోతే ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవ్వాలి జాగ్రత్తగా. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ చాప్టర్స్. సమ్ నెంబర్ ఎంత, 11 కదా? హలో, అంటే మీ దానిలో 6, బోర్డ్ బుక్లో 11. ఒక్కసారి హెడ్డింగ్ ఏమని చూడండి ఇక్కడ. నౌ ఎప్పుడైతే రాస్తారో మీ అటెంప్ట్లోనే వస్తుందని చెప్తున్నాను నేను. ఇదే సమ్ ఫిక్స్, అంతే ఫిక్స్, బోత్ ఇన్ సిఏ యాజ్ వెల్ యాజ్ ఇన్ సిఎంఏ. తదాస్తు. రైట్, నౌ ఐఎమ్ రీడింగ్ ద పాయింట్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కూర్చోండి అందరూ. ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఎందుకంటే రెండు ఆల్టర్నేటివ్స్లోనూ మనం ఈక్విటీ రైజ్ చేస్తాం కదా, అందులో సెక్యూరిటీస్ ప్రీమియం వస్తుంది, బికాస్ ఐఎమ్ నాట్ ఇష్యూయింగ్ ఈక్విటీ అట్ ఫేస్ వాల్యూ, రైట్ ఆర్ రాంగ్? హలో, ఫస్ట్ ఆల్టర్నేటివ్లో మనం ఎంత ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నామమ్మా? 33 సెకండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీనే మనం మార్కెట్ ప్రైస్ 125కి ఇష్యూ చేస్తాం, అందులో ఫేస్ వాల్యూ 100 అయితే ప్రీమియం ఎంత? 25. నౌ లుక్ ఎట్ దిస్. ఆల్టర్నేటివ్ 1, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 20 lakhs. ఆల్రెడీ మన దగ్గర ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది చూడు ఒకసారి, సమ్లో ఉందిగా.
నువ్వు టెక్స్ట్ బుక్లో చూడకూడదు, ఎక్స్టెండెడ్ కంటెంట్ మీ దగ్గర ఉంది కదా, ఎంత 20 lakhs. ఏంటది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత 20 lakhs ప్లస్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది. ఎంత ఈక్విటీ రైస్ చేస్తాం ఆల్టర్నేటివ్ 1లో? యా 10 lakhs 20% 2 lakhs రైస్ చేస్తాం. 2 lakhs మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాదు, అందులో ఫేస్ వాల్యూ క్యాపిటల్ ఉంటుంది, సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటుంది. 2 lakhs డివైడెడ్ బై అట్ వాట్ ప్రైస్ యూ ఆర్ ఇష్యూయింగ్, ఇస్ ఇట్ at 100 rupees or at 133.33 rupees? Why? Because face value 100 plus premium 33.33%. అంటే ఇష్యూ ప్రైస్ ఎంత 133.33. సో 2 lakhs by 133.333 వేస్తే మీకు ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలో తెలుస్తుంది. హౌ మెనీ షేర్స్ ఐ నీడ్ టు ఇష్యూ? డెసిమల్స్ ఎన్ని ఉంటే అన్ని తీసేసుకోండి. అంటే ఏం చేస్తారంటే 2 lakhs డివైడ్ బై 133.333333 అని మొత్తం అన్ని త్రీలు తీసుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు నెంబర్. అదే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెప్తారు నాకు. 15 ఏంటి 1500 షేర్స్ మనం ఇష్యూ చేయబోతున్నాం, అవునా కదా? ఆ 1500 షేర్స్కి ఫేస్ వాల్యూ ఇంటూ 100, అంటే 1500 ఇంటూ 100 ఎంత 1,50,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ. మరి బ్యాలెన్స్ 150,000 ఏంటి, సెక్యూరిటీస్ ప్రీమియం విచ్ ఇస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ వాట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్కి యాడ్ చేయబోయే పార్ట్ ఓన్లీ 1500 ఇంటూ 100 ఫేస్ వాల్యూ 1,50,000. అప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అవుతుంది నాకు 21,50,000. వాట్ అబౌట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? ఎగ్జిస్టింగ్ 10 lakhs, దానికి ఎంత ప్రీమియం యాడ్ చేయాలి? 2 lakhs బై 133.3333 వేస్తే 1500 షేర్స్ వస్తాయి, ఇంటూ ప్రీమియం ఎంత 1500 షేర్స్ ఇంటూ 33.333 ప్రీమియం, సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత 50,000. జస్ట్ ఏం లేదు, నేను ఇష్యూ చేయాల్సిన అమౌంట్ ఉంది కదా, దాన్ని డివైడ్ ఏం వేశాను, ఇష్యూ ప్రైస్ వేశాను 133.33. దెన్ ఐ గాట్ నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ని ఫేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, నెంబర్ ఆఫ్ షేర్స్ని సెక్యూరిటీస్ ప్రీమియంతో మల్టిప్లై చేస్తే సెక్యూరిటీ ప్రీమియం వస్తుంది. సెక్యూరిటీ ప్రీమియం ఇస్ నాట్ విచ్ ఇస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అందుకే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తాను అండర్ ఆల్టర్నేటివ్ 1. ఎంత యాడ్ అయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి 50,000. దెన్ ఐల్ గెట్ రివైజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ 10,50,000. ఇది ఆల్టర్నేటివ్ 1లో. సేమ్ ఇదే కంపిటీషన్ ఆల్టర్నేటివ్ 2లో చేయాలి. ఆల్టర్నేటివ్ 2లో ఇష్యూ ప్రైస్ 125 కదా, కాబట్టి 20 lakhsకి ఆల్టర్నేటివ్ 2లో హౌ మచ్ ఈక్విటీ ఆర్ ఈస్ రైజింగ్ 90%, 9 lakhs. 9 lakhs బై ఇష్యూ ప్రైస్ ఎంత 125. హౌ మెనీ షేర్స్ 7,200 into face value 100 is 7,20,000. That is equity share capital, additional equity share capital. What about premium? 9 lakhs by 125, 7,200 అన్నారుగా, ఇంటూ ప్రీమియం ఎంత 25, యాడ్ చేస్తే 1,80,000. That's the securities premium which is forming part and parcel of what, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మొత్తం మీద ఆల్టర్నేటివ్ 1 and 2లో రివైజ్డ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, రివైజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నా, అవునా కదా? ఇప్పుడు ఒక్కసారి క్యాపిటల్ స్ట్రక్చర్స్ చూడు, ప్లాన్స్ ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ నెంబర్స్ రాశాడు, అవునా కదా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా అంతే. అయితే ఆల్టర్నేటివ్ 1లో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన దగ్గర 10% లాంగ్ టర్మ్ డెట్ ఉందా? మన దగ్గర ఆల్రెడీ లాంగ్ టర్మ్ డెట్ 2 చోట్ల ఉంది కదా 15 lakhs. కానీ ఆల్టర్నేటివ్ 1లో ఎక్స్ట్రాగా వచ్చేది 14% డిబెంచర్స్ 8 lakhs. ఆల్టర్నేటివ్ 2లో ఎక్స్ట్రాగా వచ్చేది 8% ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ 1 lakh. ఎంత 1 lakh. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంక్రీజ్ అయింది కదా 55 lakhs. ఇంతకుముందు ఎంత క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడు, 3 యాడ్ చేయి. 3 సోర్సెస్ ఉన్నాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ డెట్ 45 lakhs. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎంత మనీ రైజ్ చేస్తున్నాం 10 lakhs. ఆ 10 lakhs యాడ్ చేయగానే మనకి టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది 55 lakhs. ఆల్టర్నేటివ్ 1లో 10 lakhs ఎక్కడెక్కడ ఉంది 14% 10 lakhs ఎక్కడెక్కడ ఉంది 14% డిబెంచర్స్ 8 lakhs ఉంది. 2 lakhs ఏమో 2 lakhsలో 1,50,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్లో, 50,000 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంది. ఏమంటారు? ఆల్టర్నేటివ్ 2లో డెట్ ఎంత 1 lakh, 8% రిడీమబుల్ డిబెంచర్స్ 1 lakh అయితే ఇంకా బ్యాలెన్స్ 9 lakhs ఎక్కడెక్కడ ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో 1,80,000 ఉంది, 7,20,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఉంది. అర్థమవుతుందా? అవే నేను యాడ్ చేస్తుంది మొత్తం మీద. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నారు చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రజెంట్ ఈబిఐటి. ఈబిఐటి ఎగ్జిస్టింగ్ ఎంతో తెలియాలి. ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఇచ్చారు చూడు సమ్లో,
21. దాని నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లై చేస్తారు. ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 20,000. 20,000 21 ఎంత? 4,20,000. అది ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. బ్యాక్వర్డ్ కంపిటేషన్ చేస్తే ఈబీఐటీ వస్తుందా లేదా? హలో, ఎస్. అంటే మీరు రివర్స్లో రాశాడు, మీరైతే బెటర్ పైకి రాయండి. అంటే ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్, ఈబీటీ మైనస్ ట్యాక్స్, ఈఏటీ ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదుగా, ఈఏటీ ఆర్ ఈఏఎస్హెచ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఈపీఎస్. ఈపీఎస్ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లై చేస్తే ఈఏఎస్హెచ్ వస్తుంది ఆర్ ఈఏటీ. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే ఈబీటీ వస్తుంది, ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఈబీఐటీ వస్తుంది. ఇంతకుముందు చేసాం కదమ్మా బ్యాక్వర్డ్ కంపిటేషన్. సేమ్ అలాగే చేయాలి ఇక్కడ. అలా చేస్తే ఈబీఐటీ ఎంత వచ్చింది చూడు, 7,10,000. సింపుల్ అబ్బా. ఈఏఎస్హెచ్ వచ్చింది, ఎంత వచ్చింది? 4,20,000. దీనే ఈఏటీ. ట్యాక్స్ యాడ్ చేయడం అంటే ఏంటి మీనింగ్? ఇఫ్ 100 ఈస్ ఈబీటీ, ట్యాక్స్ ఇస్ 25%, 25, ఈఏటీ ఇస్ 75. సో 75 అనేది 4,25,000, 4,20,000 ఈక్వల్ అయితే 100 ఎంత? 4,20,000 into 100 by 75, 5,60,000. ఆ 5,60,000 ఈబీటీకి ఇంట్రెస్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ లాంగ్ టర్మ్ డెట్ 15 lakhs into 10%, 1,50,000 యాడ్ చేస్తే 7,10,000 ఎగ్జిస్టింగ్ ఈబీఐటీ అమ్మ. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈబీఐటీ ఎంత వస్తుందని చెప్పాడు? ఎక్స్పాన్షన్ వల్ల 2 lakhs వస్తుంది. అంటే ఈబీఐటీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఎంత అవుతుంది నాకు? 9,10,000. దట్స్ ఇట్. ఈ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే ముందు వర్కింగ్ నోట్ 1 and 1లో నేను డెట్ ఈక్విటీ రేషియో డెట్ రేషియో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కసారి చూడండి, ఆల్టర్నేటివ్ 1 and 2 డెట్ వచ్చి ఇంతకుముందు 15 lakhsకి 8 lakhs యాడ్ అవుతుంది ఆల్టర్నేటివ్ 1లో, 15 lakhsకి 1 lakh యాడ్ అవుతుంది ఆల్టర్నేటివ్ 2లో. డెట్ రేషియో ఫార్ములా ఏంటి? డెట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆల్రెడీ మీకు తెలుసు క్యాపిటల్ ఎంప్లాయిడ్ రెండు ఆల్టర్నేటివ్స్లో 55 lakhs. సో డెట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ 23 lakhs ఆల్టర్నేటివ్ 1, డెట్ డివైడ్ బై 55 lakhs వేస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? డెట్ రేషియో 0.4182, nothing but 41.82%, which is more than 35%. వినిపిస్తుందా? ఆల్టర్నేట్ 2లో ఎంత వచ్చింది డెట్ రేషియో? 29.09%, which is less than 35%. అంటే ఇప్పుడు పీ రేషియో 7 ఎక్కడ ఉంటుంది? ఆల్టర్నేటివ్ 1లో. ఆల్టర్నేటివ్ 1లో పీ రేషియో ఎంత ఉంటుంది? 7. ఎందుకు సార్ 7? మీకు గుర్తుందో లేదో పాయింట్ నేను చెప్పాను. ఇఫ్ యువర్ డెట్ రేషియో ఇస్ మోర్ దాన్ 35%, దెన్ యువర్ పీ రేషియో విల్ బి 7. ఆల్టర్నేటివ్ 2లో ఈక్విటీ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నాడు. చేంజ్ ఇన్ ఈక్విటీ ఫర్ ఆల్టర్నేటివ్ 1, 21,50,000 మైనస్ 20 lakhs. ఎంత ఇంక్రీజ్ అయింది? 1,50,000. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ ఇంక్రీజ్ అయింది చూడు ఒకసారి. 20 lakhs నుంచి 1,50,000 అంటే 1,50,000 by 20 lakhs వై 7. దట్ ఈస్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈక్విటీ. మా ఈక్విటీ ఎంత చూడండి ఒకసారి. ఇంతకుముందు స్టేట్మెంట్, ఇంతకుముందు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 20 lakhs కదా. దాని నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? 1,50,000. అంటే అక్కడ ఇంక్రీజ్ అయింది లెస్ దాన్ 10%. అవునా కదా? లెస్ దాన్ 10% ఉన్నప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మోర్ దాన్ 10% అయితే మాత్రం పీ రేషియో ఎంత అవుతుంది? 8.4 times. ఆల్టర్నేటివ్ 1కి అప్లికబిలిటీ పీ రేషియో 7 అని రాసేయచ్చు. బికాస్ యువర్ డెట్ రేషియో ఇస్ మోర్ దాన్ 35%, దట్ డిసైడ్స్ యువర్ పీ రేషియో at 7, బట్ యువర్ ఈక్విటీ రేషియో ఇస్ లెస్ దాన్ 10%. ఇన్ కేస్ ఒకవేళ ఈక్విటీ రేషియో మోర్ దాన్ 10% ఉంటే, debt ratio more than 35%, I don't care. Why? Because they said one sentence, if you remember, they said one sentence. What was that? If your equity ratio, if your equity is increased by more than 10%, then your P ratio will be 8.5 times, irrespective of debt ratio అని చెప్పాడు. చూడు ఒకసారి, డెట్ రేషియో ఎంతైనా ఉండవు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ మోర్ దాన్ 10% కానీ ఇంక్రీజ్ అయితే పీ రేషియో ఎంత అవుతుందని చెప్పాడు? 8.5 times. 5 times ఏనా? ఎస్. అయితే ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ 1లో డెట్ రేషియో ఇంక్రీజ్ అయింది కానీ ఈక్విటీ మనకి మోర్ దాన్ 10% ఇంక్రీజ్ అవ్వలేదు. వినిపిస్తుందా? మరి ఆల్టర్నేటివ్ 2లో ఒకసారి చూడు, డెట్ రేషియో ఎంత ఉంది? లెస్ దాన్ 35%. అంటే పీ రేషియో 7 ఉండే ఛాన్స్ లేదు. మరి ఈక్విటీ ఎంత ఇంక్రీజ్ అయింది? 27,20,000 అయింది. గుర్తుందా? 20 lakhs నుంచి 27,20,000 అంటే ఆబ్వియస్గా మోర్ దాన్ 10% ఇంక్రీజ్ అయినట్టే. ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ చూడండి ఒకసారి. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈక్విటీ 36%, విచ్ ఇస్ మోర్ దాన్ 10%. కాబట్టి ఆటోమేటిక్గా పీ రేషియో ఎంత అవుతుంది? 8.5 times. అయితే ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈక్విటీ అనేది ఈ రకమైన కంపిటీషన్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈక్విటీ అన్నప్పుడు ఈక్విటీ ఇంక్లూడ్స్ వాట్? రీటైన్డ్ ఎర్నింగ్స్. రీటైన్ ఎర్నింగ్స్ కూడా తీసుకోవాలి నిజానికి, అవునా కదా? అది తీసుకోకుండా కంపిటీషన్ చేశాడు. ఈ సమ్లో కొన్ని మిస్టేక్స్ చేశారు ఐసీఐ బుక్లో, నా పర్సనల్ ఫీలింగ్. వినిపిస్తుందా? సో రీటైన్ ఎర్నింగ్స్ని ఎక్స్క్లూడ్ చేసి ఈక్విటీ అనే వర్డ్ వాడాడు కాబట్టి అది కొంచెం అంబిగ్విటీ క్రియేట్ చేసిన. అయినా సరే మీరు వాడు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి. సో అకార్డింగ్ టు హిమ్ హియర్ ఈక్విటీ మీన్స్ వాట్? ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్. హోప్ యూ గాట్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? See, ICA and CMA board materials are just like, no.
నాట్ సిఎంఏ మెటీరియల్, అందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి అన్ఫార్చునేట్లీ. సిఏ ఐసిఏ స్టడీ మెటీరియల్ ఇస్ లైక్ భగవద్గీత, ఖురాన్ అండ్ బైబిల్ ఫర్ అస్. వినిపిస్తుందా? మనం అవి కంపల్సరీగా అలాగే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇలా ఇచ్చాడంటే ఈ క్యాలిక్యులేషన్ కంపల్సరీగా ఇదే ఫాలో అవ్వాలి, మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళకూడదు. వినిపిస్తుందా? ఎస్. నౌ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు అప్లికబుల్ పీ రేషియో వచ్చేసింది కాబట్టి స్ట్రైట్ అవే ఆల్టర్నేటివ్ 1కి 2కి మీరు ఈపీఎస్ ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఏం రాశాడు? ఈబీఐటీ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ నుంచి మీ అందరికీ తెలుసు, ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసి ట్యాక్స్ లెస్ చేసి నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ డివైడ్ చేసి ఏమొస్తుంది? ఈపీఎస్ వస్తుంది, అవునా కదా? దాన్ని అప్లికబుల్ పీ రేషియోతో మల్టిప్లై చేసి ఏమొస్తుంది? ఎంపీఎస్. కొత్త పాయింట్ ఏంటి? ఫైనాన్షియల్ లివరేజ్. రెండు ఆల్టర్నేటివ్స్లో ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఏంటి సార్? అసలు ఫైనాన్షియల్ లివరేజ్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఒకటే చెప్తాను. ఎందుకంటే నా నెక్స్ట్ చాప్టర్ ఏంటి? లివరేజెస్. అందులో మీకు అన్ని కవర్ అవుతాయి, ఓకేనా? ఫార్ములా వచ్చి ఈబీఐడి బై ఈబీటీ. ఏంటది? ఈ ఫైనాన్షియల్ లివరేజ్ తక్కువ ఉంటేనే మంచిది, రిస్క్ తక్కువ ఉంటుంది, ఓకేనా? ఫైనాన్షియల్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆల్టర్నేటివ్ 1లో ఎంత వచ్చింది? ఈబీఐడి బై ఈబీటీ వేస్తే 1.4. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ లివరేజ్? ఈబీఐడి బై ఈబీటీ 1.4. ఆల్టర్నేటివ్ 2లో 1.21. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ కంటెంట్ ఓన్లీ, కొత్తగా ఏం లేదు. క్యాలిక్యులేషన్స్ మీరు చూసుకున్న తర్వాత, ఓకే? ఇప్పుడు నా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాడు అడిగింది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా అడిగాడు. ఏమడిగాడు? మరి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలంటే అన్ని సోర్సెస్కి కాస్ట్ కావాలి. కేఈ కావాలి, కేడీ కావాలి. వాటి వెయిట్స్ని బేస్ చేసుకుని బుక్ వాల్యూస్ తీసుకోమన్నాడు కాబట్టి బుక్ వాల్యూ ప్రపోర్షన్స్ మల్టిప్లై చేసి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ పార్ట్ యూ కెన్ హ్యాండిల్ మై డియర్ స్టూడెంట్స్. నేను ఇదేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, యూ కెన్ హ్యాండిల్. మీకు కేఈ, కేడీ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా లేదా? దాని బేస్ చేసిన బుక్ వాల్యూ ప్రపోర్షన్స్ ఆల్టర్నేటివ్ 1 and 2లో ప్రపోర్షన్స్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్తో మల్టిప్లై చేసి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అరైవ్ అయ్యాడు. ఒకటేమో రెగ్యులర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొకటి మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. రెగ్యులర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఉన్న సోర్సెస్కి అడిషనల్ సోర్సెస్ యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసేది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఓన్లీ దేనికి మాత్రమే చేస్తాం? అడిషనల్ సోర్సెస్కి మాత్రమే చేస్తాం. అంటే 10 lakhsకి మాత్రమే ప్రపోర్షన్స్ కన్సిడర్ చేస్తూ అడిషనల్ సోర్సెస్ కాస్ట్ కన్సిడర్ చేస్తూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం, అది ఆల్టర్నేటివ్ 2. ఓకే, సో ఇది మీరు కంప్లీట్లీ స్టడీ మెటీరియల్లో రిఫర్ చేసుకోండి అనేది నా సజెషన్, ఓకేనా? కేస్ మీకు రాసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటే ఇక్కడ నేను చూపిస్తాను, చూడు. అంటే మీరు ప్రాక్టీస్లో ఈ సమ్ సాల్వ్ చేసే ఇచ్చు, కానీ జనరల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని ఇచ్చేసాను. ఇవన్నీ రెగ్యులర్ కాంపిటీషన్స్ మీకు తెలిసినవే, మీ ఓన్ వేలో చేయండి. ఇక్కడ వీళ్ళు రాసినట్టు కాకుండా కన్సిడర్ బుక్ వాల్యూస్ ఓన్లీ, నాట్ ద మార్కెట్ వాల్యూస్. ఎస్, విత్ దిస్ ద చాప్టర్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఈస్ కంప్లీటెడ్. ఏమైనా ఉన్నాయి పెండింగ్ సమ్స్? హలో.